హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ అండి. ఈ ఆలు కర్రీని మనము దోశలో అయినా, మనం పూరీలో, చపాతీలో, టిఫిన్స్లలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ఆలు కర్రీ చేయడం చాలా ఈజీ. ఈ ఆలు కర్రీ అనేది మనము ఎక్కువగా దోశలో మనము యూజ్ చేస్తాము. దోశలో కాకుండా మనము చపాతీలో, పూరీలో కూడా మనము తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ముందుగా నేను 3 ఆలుగడ్డలను ఉడికించి పెట్టుకున్నాను. పైన తోలు తీసేసి శుభ్రంగా మనం నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ అనేది మనము ఈ విధంగా మనము స్మాష్ చేసుకోవాలి. కొంచెం బడాగా మనకు ఉంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ పైన మనము ఒక కడాయి పెట్టుకొని, కడాయి బాగా వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలను, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని మూతబెట్టి మనం ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి బాగా మనకు ఉడికి ఈ విధంగా మనకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి మనకు గోల్డెన్ బ్రౌన్లో రాకుండా ఈ విధంగా మనకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనము ఆలుగడ్డని ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని వేసుకొని ఈ విధంగా మనము వేసుకొని ఒకసారి బాగా అన్ని పసుపు, ఆయిల్లో ఉల్లిపాయలు కలిసేటట్లుగా ఈ విధంగా మనము కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా బాగా ఇలా మనం ప్రెస్ చేస్తూ కలుపుకుంటే బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము చిటికెడ కారం పొడిని వేసుకోవాలి. ఎక్కువ కారం పొడిని వేసుకోకూడదు. చిటికెడ కారం పొడిని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మనం ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము 1 గ్లాస్లో నీళ్లు తీసుకొని ఈ విధంగా మనము జల్లించుకోవాలి. ఎక్కువ నీళ్లు మనకు పట్టవు. కొంచెం ఈ విధంగా మనము వాటర్ అనేవి జల్లించుకొని ఒకసారి ఉప్పు, కారము అంతా కలిసేటట్లుగా ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆలు కర్రీ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనము కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనము ఇలా సెట్ చేసుకొని పైన మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు ఫ్రై చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు ఫ్రై అయితే 2 నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆలు కర్రీ అనేది మనకు దోశలో స్టఫ్గా యూజ్ చేసుకుంటాం. చపాతీలో, పూరీలో కూడా మనకు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.